సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను అధికారులు సీజ్ చేశారు. ఐవీఎఫ్ ప్రక్రియతో పాటు సరోగసీ విషయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్లు. దీంతో డాక్టర్ నమ్రతను నిన్న అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. డాక్టర్ నమ్రతతో పాటు 2 టెక్నీషియన్లను సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు చెందిన 5 సిబ్బందిని అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం వారిని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. మరోవైపు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై కేసు నమోదైంది. రాజస్థాన్కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపైన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, మహేశ్వరి, అయితే సికింద్రాబాద్లో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఒక్కొక్క అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇందులో చూడొచ్చు, ఇదే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీలో సెంటర్లో వివిధ వ్యక్తుల నుంచి వీళ్ళు వీర్యకణాలు సేకరించేసి పిల్లలు కావాలనుకున్న వాళ్లకు ఇక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా పిల్లలు కలిగేటట్టు ఈ విధంగా చేస్తుంటారు. అయితే ఇందులో చాలా అక్రమాలు ఉన్నాయి. అయితే భార్యాభర్తల అంటే ఒక కుటుంబ దంపతులకు సంబంధించింది కాకుండా వేరే వాళ్ళ వీర్యకణాలు ఉపయోగించి చేయటం ఒక పద్ధతి. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒకసారి ఇక్కడ చూపించండి. అడ్వకేటు జయంత్ కృష్ణ అనేటువంటి ఒక అడ్వకేటు ఆఫీసు కూడా కింద ఏర్పాటు చేశారు. ఇట్లా దాంతోపాటు జయంత్ కృష్ణ కావచ్చు, కింద ధీరజ్ కృష్ణ అని, అంటే ఈ విధంగా పైన ఫెర్టిలిటీ సెంటర్ నడుస్తుంది, ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది పైన, కింద మాత్రం ఇక్కడ అడ్వకేట్ ఆఫీసు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరైనా బాధితులు ఈ విధంగా ప్రశ్నిస్తే అడ్వకేట్లతోటి అడ్వకేట్లతోటి బెదిరించడం, ఇలాంటి ప్రక్రియ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది, సమాచారం ఉంది. దీని మీద పోలీసులు విచారణ చేపడుతున్నారు. అంటే ఫెర్టిలిటీ సెంటర్లో, ఐవీఎఫ్ సెంటర్లో, ఇందులో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఈ విధంగా అడ్వకేట్ ఆఫీసు ఏర్పాటు చేయడం ఏంటి, ఈ గతంలో ఏదైనా బెదిరింపులకు పాల్పడే సంఘటనలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళు సేకరించిన వీర్యకణాలు వివిధ రాష్ట్రాలకు ఏమైనా అమ్మకాలు చేపట్టారా ఇక్కడ, అంతేకాకుండా అటు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మిగతా సెంటర్లకు ఏ విధంగా పంపిణీ చేశారా అన్న కోణంలో కూడా చూస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు సేకరించిన వీర్యకణాల్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. వివిధ వ్యక్తులతోటి సేకరించిన అందులో కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ వీర్యకణాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలం క్రితం చేపట్టినట్టుగా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఓ బాబు జన్మించిన, ఆ బాబుకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ దంపతులు ఆ డాక్టర్లకు గతంలో మీ కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉందా అని అడగడంతో లేదని చెప్పారు. ఆ తర్వాత వాళ్లకు డిఎన్ఏ టెస్ట్ చేశారు ఆంకాలజిస్టు. ఆ తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఈ బాబుకు ఈ దంపతులకు సంబంధం లేదు, రక్త సంబంధం లేదని తేలటంతో వాళ్ళు ఇదే హాస్పిటల్కి వచ్చారు. దంపతులు వచ్చేసి డాక్టర్లను నిలదీస్తే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ మళ్ళీ చేసినట్టు ఒక కలరంగి ఇచ్చారు. ఆ తర్వాత సరిదిద్దేట ప్రయత్నం చేశారు. దీంతో ఇందులో ఏదో జరుగుతుందన్న ఆలోచనతో ఆ దంపతులు దగ్గరలో ఉన్నట్టు గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అటు వైద్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వైద్యశాఖ అధికారులు, పోలీసులు, మిగతా రెవెన్యూ అధికారులు కలిసేసి నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు కూడా విచారణ చేపట్టారు. ఇదే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించాక ఈ వ్యవహారానికి సంబంధించి దీంతో చాలా అంశాలు బయటకు వచ్చాయి. ఇక్కడే కాకుండా విజయవాడలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, వీళ్లకు మిగతా సెంటర్లు కూడా ఉన్నాయి. మిగతా ఆ విధంగా సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా అక్రమాలు కొనసాగుతున్నాయని తెలియంది. ఇందులో డాక్టర్ నమ్రత ఉన్నారు, దాంతోపాటు మరొక 7 కూడా ఉన్నారు. అయితే ఇందులో 2 రకాలుగా చూడాలి. ఒకటి వీర్యకణాలు సేకరించే అంశంలో కావచ్చు, మరొక కోణంలో సరోగసీ విషయంలో కూడా గతంలో ఎవరైనా కుటుంబంకు ఎవరైనా అందులో ఫెర్టిలిటీస్ ద్వారా ఎవరికైనా పిల్లలైతే వాళ్ళ నుంచి మళ్ళీ అద్దె గర్భాలకు ఈ విధంగా పాల్పడటం, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అనేక కోణాలు ఉన్నాయి. 7 అదుపులో తీసుకున్నారు, మరో 7 కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో చాలా ఒక పెద్ద రాకెటే ఉందని తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు, మరో 7 కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో చాలా అంశాలు ఇంకా బయటకు రావాల్సింది. విచారణ పోలీసులు వేగవంతం చేశారు. ఇక్కడే కాకుండా అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా విచారణ చేపట్టారు. మహేశ్వరి, అయితే రవిచంద్ర, సరోగసీ విషయం కూడా వెలుగులోకి వస్తుంది. డాక్టర్ నమ్రత సరోగసీ ద్వారా పేద మహిళలను కూడా టార్గెట్ చేసిందని తెలుస్తుంది. ఏంటి దాని డీటెయిల్స్? అయితే అదే ఇందులో ఫస్ట్ వాళ్ళు ఎవరైనా పిల్లల కోసం ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళకు టెస్ట్ ట్యూబ్ సెంటర్ ద్వారా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా వాళ్ళకు పిల్లలు కలుగుతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళని కొంతమంది పేద మహిళలు కావచ్చు, ఏం చేస్తారంటే కొంత ఏజెంట్లు ఉంటారు వీళ్ళకు, అటు పిల్లలు కావాలనుకునే వాళ్ళు కావచ్చు, సరోగసి అంటే అద్దె గర్భాల కోసం కొంతమంది మహిళల్ని తీసుకొచ్చేసి ఈ విధంగా చేపడుతుంటారు. ఒక ఏజెంట్లు ఉంటారు, ఏజెంట్ల ద్వారా ఇదంతా ఈ ప్రక్రియ అంతా చేపడుతున్నారు. ఈ దందాకంతా తెరదీశారు. ఈ విధంగా కొనసాగుతుంది. కొన్నేళ్ల నుంచి ఈ దందా కొనసాగుతుంది. ఇప్పుడు ఒక ఫిర్యాదు, ఒక కుటుంబం ఇచ్చిన దంపతులు
ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టడంతో ఈ బండారం అంతా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇదంతా చాలా ఉంది. అసలు గతంలో ఎవరెవరకు ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఎంతమందికి పిల్లలు జన్మించారు, ఆ పిల్లలు ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నారన్న కోణంలో కూడా విచారణ చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా విచారణ చేపడుతున్న గతంలో ఒక డేటా కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా రికార్డులన్నీ కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. పోలీసులు కావచ్చు, వైద్య శాఖ అధికారులు, డిఎంహెచ్ఓ నిన్నటి నుంచి అదే ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటికి కూడా 7 అదుపులో తీసుకొని మరికొంతమంది కూడా ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ఏజెంట్లు ఎవరు ఉన్నారో, అసలు ఈ కోణం అంటే ఏంటి, ఇక్కడే కాకుండా వివిధ రాష్ట్రాలకు కూడా వీళ్ళు వీర్యాన్ని సప్లై చేసినట్టు, సరఫరా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ సరఫరా చేసిన వీర్యం కూడా ఆరోగ్యకరమైన కాకుండా అనారోగ్యమైన వ్యక్తుల్ని దానాల నుంచి సేకరించిన ఈ వీర్యం తోటి కూడా సరే. ఎందుకంటే జనరల్గా వీర్యాన్ని సేకరించాలంటే ఆరోగ్యకరంగా ఉన్నట్టు వాళ్ళ నుంచి సేకరించాల్సి ఉంటుంది. అలా ఎక్కడా నామ్స్ ఫాలో కాలేదు. ఈ విధంగా సెంటర్లు నడిపించేసి ఈ విధంగా అక్రమ దందాలకు పాల్పడ్డారు. దీంతో ఈ విధంగా విచారణ కొనసాగుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.